అంటే బాగరావు బేహదా ఏంటి మంచి నవనవలు ఆడేస్తుందంటే కొత్తిమీర ఏం చేస్తున్నారు వంటకం కొత్తిమీర తోటి? ఇవాళ మన లంచ్ బాక్స్ రెసిపీలు ఉన్నాయి కదా, కొత్తిమీర రైస్ ఇవాళ. కొత్తిమీర అన్నమా భలే ఉంటది తెలుసా కొత్తిమీరతో అన్నం. కొత్తిమీరతో అన్నం మంచి భలే ఉంటది. తర్వాత దీని ఆరోగ్య ప్రయోజనాలు అంతా ఎంత కాదు. కొత్తిమీర రక్తశుద్ధి అండి బాబు. ఇదా అసలు మామూలుగా కూడా తినేస్తే ఎంత మంచిది అనుకున్నారా? కొత్తిమీర కషాయం తాగితే మంచి ఆరోగ్య ప్రయోజనాలు. చేదు ఉంటుందండి, చేదు వగర అన్నీ ఉంటాయి. కొత్తిమీర కషాయం చాలా మంచిదండి. తాగలిగితేనే మన మీరు కొత్తిమీర అన్నం వండేస్తున్నారు కాబట్టి ఆ విధంగా అన్న పిల్లలకు మంచి ఆరోగ్యం. అదండి కిడ్నీలు శుభ్రంగా శుద్ధి అయిపోతాయండి బాబా మంచి కొత్తిమీరదా. మంచి ఫ్రెష్గా ఉందండి కొత్తిమీర. ఇప్పుడే తెచ్చాము, శుభ్రం కడుక్కొని పక్కన పెట్టుకున్నాం. ఇవాళ మన లంచ్ బాక్స్ రెసిపీలో భాగంగా కొత్తిమీర అన్నం అండి. కొత్తిమీర రైస్ అంటాం కదా, చాలా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు. ఈ కొత్తిమీర అన్నం మనకి పిల్లలకి స్కూల్ బాక్సుల్లో కానీ, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్సుల్లో కానీ, నైట్ పూట డిన్నర్లో కానీ, ఏ టైంలో అన్నా లైట్ ఫుడ్ తినాలనుకున్నప్పుడు ఇలాగా నేను చెప్పిన విధంగా చేసుకోండి, చాలా ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ కొత్తిమీర రైస్ ఎలా తయారు చేసుకోవాలో సార్ చూద్దామండి. ఇప్పుడు ఈ కొత్తిమీర రైస్ ఒక 2 కప్పుల అన్నానికి కొత్తిమీర రైస్ తయారు చేయబోతున్నామండి. మంచిగా నవనవలాడుతున్న కొత్తిమీర అండి, ఒక కట్ట తెచ్చుకున్నాం 10 రూపాయలది. ఇవ్వండి మిక్సీలో వేసుకుంటున్నాను. రైస్లో వేసుకోవడానికి కొంచెం ఉంచుకున్నాను. దీంట్లోనే కొంచెం పుదీనా అండి, ఇది మంచి సువాసన వచ్చేది పుదీనా. ఒక 6 పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. ఒక చిన్న అల్లం ముక్క, ఒక 8 ఎల్లుల్లిపాయ గుడ్లు అండి. ఇవన్నీ కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఫస్ట్. ఓం బగు బుగే బాగోదరి. ఇదండి మెత్తగా పేస్ట్లా చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం కొత్తిమీర రైస్ చేసుకోబోతున్నాం. కొత్తిమీర రైస్ చేసుకోవడానికి దాకా పెట్టుకుంటున్నానండి. ఒక 2 చెంచాలు నూనె పోసుకుంటున్నాను. ముందుగా కొంచెం జీడిపప్పు వేపుకొని పక్క తీసుకుందామండి. జీడిపప్పు వేపేసుకొని దింపేసుకున్న తర్వాత తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు అండి, కరివేపాకు. ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకొని అవి కూడా వేసేసుకుంటున్నానండి దీంట్లో. ఇప్పుడు ఈ ఉల్లిపాయ బాగా మెత్తగా ఉడకాలంటే రుచికి సరిపడ ఉప్పు ఉల్లిపాయలోనే వేసేసుకోవాలండి. ఉప్పు కూడా వేసేసాను దీంట్లో. ఇదండి మనం మెత్తగా పట్టుకున్నాం కదండి కొత్తిమీర, కొంచెం పుదీనా, అల్లం ముక్క, వెల్లుల్లి, పచ్చిమిర్చి అండి. ఈ రసం దీంట్లో పోసేసుకొని బాగా ఉడకబెట్టాలి. మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇదంతానా. కొత్తిమీర రసం కూడా దగ్గరికంట చక్కగా ఉడికిందండి. ఇందులో ఆయిల్ చూసారా ఇలా తేలుతుంది కదా, ఈ ఆయిల్ ఇలా తేలే వరకు మనం ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు 2 కప్పుల అన్నం అండి ఇది. ఈ అన్నం ఇలా పొడి పొల్లాడుతూ ఉండాలి. వండేటప్పుడు వేస్తే కొంచెం నూనె చుక్క వేసుకొని వండితే ఇలా పొడి పొల్లాడుతూ వస్తుందండి. ముద్దలు లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఈ రైస్ని దీంట్లో వేసేసుకోవాలి. ఈ అన్నం అంతటిని కూడా బాగా కలిపేసుకుందామండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత పైన మళ్ళీ కొంచెం కొత్తిమీర చల్లుకొని
ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసేసుకోవాలండి పైన. గుమగుమలాడే కొత్తిమీర రైస్ రెడీ. అదే పెట్టుకో. వేసాను కొత్తిమీర అన్నం. బా జీడిపప్పులే నాకు జీడిపప్పు నాది. నిమ్మకాయ కొత్తిమీర అన్నం అండి. నిమ్మకాయ పిండుకొని తింటే ముందు తింటాను, తర్వాత వేసుకుంటాను నిమ్మకాయ. బా అదిరిపోయింది, భలే ఉందండి, మంచి రుచి. మనం పిల్లల కోసం లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్తున్నాం కాబట్టి ఎక్కువ మసాలాలు ఏం వాడట్లేదు మనం. కావాలనుకుంటే మీరు పెద్దోళ్ళు తినేటట్టయితే కొంచెం స్పైసెస్గా, అదే కొంచెం కారంగా ఘాటుగా తినాలనుకుంటే కనుక మీరు బిర్యానీలు వేసుకునే పదార్థాలు ఉంటాయి కదండి, దాల్చిన చెక్క, ఇలాచి ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. కావాలంటే గరం మసాలా కూడా చల్లుకోవచ్చండి. నేను ఏంటంటే పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాను కాబట్టి ఏమి వేయట్లేదు, ఎక్కువ తక్కువ లైట్ గా ఉంటాయి అన్నమాట. లైట్ ఫుడ్ చాలా బాగుంది, టేస్టీ, ఆరోగ్యం శుభ్రంగా తింటే పిల్లలు వదిలిపెట్టండి. ఇదా కమ్మకుంది. కొత్తిమీర అన్నం అనేది కన్నా కొత్తిమీర పలావ్ అంటే బాగుంటుంది, మాకు బాగుందండి. ఇదా కొత్తిమీర ఇంక జ్యూస్ లా పట్టేసి మనం పోసేసి ఉడికిచ్చాం కదా, మాత్రం పట్టేసిందండి నాన్న చూడండి. ఎగిరిపోతున్నట్టు ఇది, ఏదో బొమ్మిడేలో జారిపోతుందా నమ్మకాయ. మా ఈ కొత్తిమీర రైస్ వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి ఇంటి రుచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఉండండి, ఆయన చెప్తున్నా కానీ ఇంకో స్పూన్ వేయండి, బాగుందా తినేస్తాను నేను. ఏంటో గట్టి అండి, నేను వేస్తానండి, మీరు లైక్ చేయండి లోపు. ఎందుకైనా దాకంతా నువ్వే తినేది కానీ చెప్పి వస్తారా, అక్కడికి నూరు రూపాయలు మరి నువ్వు తింటా ఉంటా మొత్తం. ఈ మా కొత్తిమీర అన్నం వీడియో కనుక నచ్చితే మా గోదావరి ఇంటి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకోండి, కామెంట్ పెట్టండి, అందరికి మన వీడియోని పంపించేయండి. నేను కూడా అదేగా చెప్పాను. అదే చెప్పారా? అది అదేమనుకుని నేను చెప్పాను. పోన్లేండి, ఏదైతే ఉందండి, తప్పులుంటే మన్నించండి, ఏమీ లేదనుకుంటే మరి అసలు అర్థమే లేదనుకుంటే క్షమించేయండి. నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోండి.